ముందుగా ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో లక్కవరం క్రీస్తు సంఘం 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రాణదాత అను ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన మహాసభకు చక్కటి వాతావరణాన్ని అనుకూలపరచి మీ ముందు ఈ విధంగా నిలబడే అవకాశం కల్పించిన మన కన్న తండ్రి అయిన దేవాది దేవునికి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మొట్టమొదటిగా ఈ బహిరంగ సభలలో మన ఆత్మీయ తండ్రి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి రాజేంద్ర బాబు గారి ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన మా ఆత్మీయ తండ్రి రాజేంద్ర బాబు గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సిబిటి రాజుల్ ప్రిన్సిపల్ బ్రదర్ టి సూర్యప్రకాష్ గారికి, సిబిటి వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ భారతి గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సిబిటి సీనియర్ లెక్చరర్ బ్రదర్ బి విజయరాజు గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ నాతోటి లెక్చరర్లకు, నాతోటి సువార్థికులకు క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మల్కిపురం మండలం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు నల్లి కిషోర్ గారికి కూడా క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న దైవజనులందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోని గురించి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్థానికంగా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ యొక్క లక్కవరం ప్రాంతంలో స్థాపించబడిన ఈ సంఘం 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సభను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సభలో మొదటిగా మీ మాటలను చెప్పటానికి మీ పక్షంగా నిలబడి ఉన్నాను తండ్రి. నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయమని, వింటున్న ప్రతి ఒక్కరూ వినగలిగే మనసును, అంగీకరించే మనసును వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘం లక్కవరం వారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయబడిన యొక్క సభను బట్టి ఆ సంఘానికి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అనేక వార్షికోత్సవాలు అనేకం చేసుకోవాలని స్థానిక సంఘ కాపరికి, స్థానిక సంఘస్థులందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారి పేరు తెలియని వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేరు. ఎందుకంటే ప్రపంచమంతటికీ తెలిసిన వ్యక్తిగా మానవ చరిత్రలో ఉన్నాడు అంటే అది ఒక్క యేసుక్రీస్తు గారు మాత్రమేనని ఖచ్చితంగా మనం చెప్పగలం. యేసుక్రీస్తు గారు చరిత్రలో లేడు అని చెప్పే సాహసం చాలామంది చేస్తున్నారు. అది ఎప్పటికీ సత్యం కాదు. యేసుక్రీస్తు గారు చరిత్రలో లేడు అని చెప్పడం చాలా తేలికేమో, కానీ దాన్ని నిరూపించటం అనేది అసాధ్యమైన పని. ఎందుకంటే యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడని ఎన్నో సాక్ష్యాలు, భౌగోళికపరమైన, చారిత్రకపరమైన ఎన్నో ఆధారాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్రని, ఒక కల్పిత వ్యక్తి అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసుక్రీస్తు చరిత్రలో లేడని నిరూపించడం అసంభవం. ఎందుకంటే ఎన్నో సాక్ష్యాధారాలతో కూడిన బైబిల్ మన అరచేతుల్లో ఉంది. ఇందులో యేసుక్రీస్తుల వారి గురించి అంతా వ్రాయబడకపోయినా మనకు ఎంత అవసరమో అంత వ్రాయించి దేవుడు మన చేతుల్లో పెట్టాడు. యేసుక్రీస్తు వారు మనమున్న ఈ ఆసియా ఖండంలో, ఇజ్రాయిల్ అనే చిన్ని దేశంలో
మధ్యధర సముద్రానికి తూర్పున ఉన్న యెరూషలేముకుని ఆనుకుని ఉన్న ఒక చిన్న కుగ్రామం బెత్లెహేములో ఆయన జన్మించడం జరిగింది. ఎక్కడో మారుమూల జన్మించిన యేసుక్రీస్తుల వారు ఈరోజు ప్రపంచవ్యాప్తం అవ్వటం, ప్రపంచంలో అందరి నోట కీర్తించబడుతుండటం, ప్రపంచానికి ఒకే ఒక్కడుగా శకపురుషుడిగా యుగపురుషుడిగా చరిత్రకెక్కడం మనం చూస్తుంటే ఆయన యొక్క ప్రస్థానం ఏ పాటిదో, ఆయన ఎంత గొప్ప గనుడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో. ఆయన సేవ చేసిన ప్రాంతాలు యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, పెరయ. ఈ 5 ప్రాంతాలలో ఆయన జీవించిన కాలం 33.5 సంవత్సరాలు అయినప్పటికీ కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త పరిచర్య చేసినట్టు లేఖనములు మనకి చెబుతున్నాయి. ఆయన జీవించిన కాలం చాలా కొద్ది కాలం అయినప్పటికీ ఈ ప్రపంచంపై ఆయన చెరగిన ముద్ర వేశాడు. యావత్ ప్రపంచాన్ని అంతటిని కూడా ప్రభావితం చేయగలిగాడు. ప్రపంచంలో ఉన్న ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాతగా మిగిలాడు. ప్రపంచంలో ఎందరో ఆయనకు బోధకు ఆకర్షితులవ్వటమే కాకుండా ఎందరో ఆయన మార్గాన్ని నడిచి మహాత్ములుగా, మహనీయులుగా ప్రపంచ ప్రజలతో నేటికి కీర్తించబడుతూనే ఉన్నారు. అటువంటి మహనీయుడు, మహానుభావుడు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో కొన్ని మహత్కార్యాలు చేశాడు. ఆ చేసినవన్నీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడకపోయినప్పటికీ కొన్ని మాత్రమే వ్రాయబడ్డాయి. ఒకవేళ ఆయన చేసిన మహత్కార్యాలు, సూచక్రియలు అన్నీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడాలి అంటే, వాటన్నిటిని గ్రంథస్థం చేయాలి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో యోహాను గారి భక్తుడి మాటల్లో మనం విందాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదన్నారు. ఎవరండి ఈయన మాట్లాడుతున్నది అంటే యోహాను గారు మాట్లాడుతున్నారు. ఈయన ఎవరంటే యేసుక్రీస్తు శిష్యులలో 12 మందిలో ఒకరు. ఆ 12 మందిలో యేసుక్రీస్తుకి బాగా దగ్గరగా 3 శిష్యులు ఉండేవారు. ఆ 3లో ఒకడు ఈ యోహాను గారు. యేసుక్రీస్తుని రొమ్మున ఆనుకున్న ఉన్నవాడు, యేసుక్రీస్తుకి బాగా దగ్గరగా ఉన్నవాడు, యేసుక్రీస్తుని చివరి వరకు వెంబడించినవాడు, యేసుక్రీస్తుని బాగా ప్రేమించినవాడు. అటువంటి వాడైన ఈ యోహాను గారు చెబుతున్నారు, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు గారిని విడిచి అందరూ పారిపోయినా యేసుక్రీస్తు మరణించేంత వరకు ఆయన సమీపంగా ఉన్నవాడైన ఈ యోహాను గారు చెబుతున్నాడు, నేను యేసుక్రీస్తుకి అతి సమీపంగా ఉండి ఆయనను చూశాను. ఆయన చేసిన కార్యాలన్నీ నాకు తెలుసు. అందుకే నేను ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆయన చేసిన మహత్కార్యాలు, అద్భుతాలు అన్ని గ్రంథస్థం చెయ్యాలి అంటే, ఒక పుస్తకంగా వ్రాయాలి అంటే పెట్టడానికి ఈ స్థలం చాలదు అంటున్నాడంటే, అంటే అంత చరిత్ర ఉందా యేసుక్రీస్తుది? అంటే అంత చరిత్ర ఉంది. కానీ మనకు ఎంత మేరకు అవసరమో, ఎంత అవసరమో అంత కుదించి 4 సువార్తికుల ద్వారా 4 సువార్తలలో మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రియులారా, అది సరిపోతుందా? సరిపోతుంది. క్రీస్తుని దేవుని కుమారుడిని నమ్మటానికి, ఆయనను విశ్వసించడానికి ఇవి సరిపోతుందంటే సరిపోతుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాసాడు. ఇది ఇంకా అనేకములు వ్రాయాలనుకుంటే గనక, ఒకవేళ యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ వ్రాయాలి అనుకుంటే భూలోకమైనను చాలదని అంటున్నాడు. ఎవరు? యోహాను గారు. ఇది యేసుక్రీస్తు గారి గురించి
యోహాను గారు మాట్లాడిన మాట. మరొక శిష్యుడున్నాడు, అపోస్తలులలో ఒకడు, పరలోకపు తాళపు చెవులు పొందుకున్నవాడైన పేతురు గారు. ఆయన పెంతుకోస్తు పండుగ దినాన ఆయన చేసిన ప్రసంగాన్ని విన్న అనేక మంది, వచ్చిన వేలాది మందిలో 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని యెరూషలేములో మొదటి సంఘముగా, ప్రారంభ సంఘముగా మొట్టమొదటగా ఆవిర్భవించడం జరిగింది. మొదటి సంఘానికి, మొదటి సంఘం ప్రారంభకుడు, క్షమించండి, మొదటి సంఘం ఆవిర్భావానికి కారకుడు, మూల కారకుడు ఎవరంటే పేతురు గారు. ఈయన 2 పత్రికలు వ్రాశారు. ఈయన వ్రాసిన 2 పత్రికల్లో మొదటి పత్రికల్లో యేసుక్రీస్తు వారి గురించి ఏమని వ్రాశారో ఆ మాటను మనం చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినన్నాడు. యేసుక్రీస్తుల వారు మనందరికీ కూడా ఒక మాదిరిని ఉంచిపోయాడంట. యేసుక్రీస్తుల వారు మనందరికీ ఒక మాదిరిని సెట్ చేసి వెళ్ళిపోయాడు. ఆయనే మనకు మాదిరి. ఆయన ఒక మాదిరిగా, ఒక రోల్ మోడల్గా తన జీవితాన్ని అంతటిని కూడా మన కళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆయన మనకి ఎలా మాదిరి అండి? ఆయనలో ఉన్న మాదిరి ఏంటి? ఆయన మనకైనా మాదిరి అంటే ఇక్కడ కూర్చున్న మనకే కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ, ప్రాముఖ్యంగా క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులందరికీ కూడా చక్కటి మాదిరి. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుల విషయంలో దేవునికున్న ఒక బలమైన కోరిక ఒకానొక సమయానికి మనమందరం కూడా క్రీస్తు స్వరూపంలోనికి మారిపోవాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించాలి అని దేవుడు ఆశపడ్డాడు. దేవుని యొక్క బలమైన కోరిక ఏంటంటే మనమందరము సంపూర్ణ పురుషులు కావాలి. ఆ సంపూర్ణ పురుషులు కావాలంటే క్రీస్తుకు సమానమైన సంపూర్ణతను సాధించాలి. క్రీస్తు సంపూర్ణుడండి, క్రీస్తు పరిపూర్ణుడంటే క్రీస్తు పరిపూర్ణుడు. మనం కూడా క్రీస్తు వలె పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా కావాలంటే ఆయనలో ఉన్న దైవత్వం, ఆయనలో ఎన్ని సుగుణాలైతే ఉన్నాయో అవన్నీ మనలో కనబడాలి. ఆయనలో ఉన్న ప్రేమతత్వం, ఆయనలో ఉన్న దయాగుణం, ఆయనలో ఉన్న క్షమాగుణం, ఆయనలో ఉన్న సహనం, ఇవన్నీ ఎప్పుడైతే, ఆయనలో ఉన్న లక్షణాలన్నీ ఎప్పుడైతే మనలో కనబడతాయో అప్పుడే మనమందరము సంపూర్ణ పురుషులము కాగలం. అప్పుడే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారముగా మనం ఉండగలం ప్రియులారా. అందుకే మీకు నాకు మాదిరి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే మాదిరి. ఆయనను మాత్రమే మనం మాదిరిగా పెట్టుకోవాలి. సమాజంలో చూడండి, రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయవేత్తలను మాదిరిగా పెట్టుకుంటారు. క్రికెట్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆటను బాగా ఇష్టపడేవాళ్ళు ఆ ఆటలో అత్యధికంగా రాణించిన వారిని, అత్యధిక పరుగులు చేసిన వారిని మాదిరిగా పెట్టుకుని అంత స్థితికి, అంత ఎత్తుకు ఎదగాలని ఆశపడుతుంటారు. అలాంటప్పుడు క్రైస్తవులమైన మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? ఎవరంత ఎత్తుకు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తు అంత ఎత్తుకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తును మాత్రమే మాదిరిగా పెట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. అసలు యేసుక్రీస్తులో ఉన్న మాదిరి ఏంటి? ఆయనను ఏ విషయంలో మనం మాదిరిగా పెట్టుకోవాలి? ఆయన అందరికీ మాదిరా అంటే అందరికీ మాదిరి. ప్రపంచంలో ఉన్న అందరికీ యేసుక్రీస్తు మాదిరి. అందరికీ అంటే యవ్వనస్తులకు మాదిరి, పిల్లలకు మాదిరి, భార్యలకు మాదిరి, భర్తలకు మాదిరి, తల్లులకు మాదిరి, తండ్రులకు మాదిరి. ఒక
సేవకుడికి మాదిరి, ఒక రాజకీయ నాయకుడికి మాదిరి. ఇలా సమాజంలో ఎన్ని వర్గాలైతే ఉన్నాయో అన్ని వర్గాల వారికి చక్కటి మాదిరిని ఉంచిపోయాడు ప్రియులారా. ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో. నజరేతులో అయినప్పటికీ ఆయన పెరిగిన ప్రాంతాలన్నీ కూడా చాలా భయంకరమైన ప్రాంతాలు. అక్కడ మనుషులు మంచివాళ్ళు కాదు. అందుకనే యేసుక్రీస్తు నజరేతులో వచ్చాడని చెప్పగానే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యిందంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆ పట్టణం యొక్క, ఆ నజరేతు యొక్క చరిత్ర తెలుసు కాబట్టే ఆ ప్రశ్న ఉత్పన్నమయ్యింది. గలిలయ, నజరేతు ప్రాంతాలలో పెరిగిన ఆయన ఆ ప్రాంతాల నుండి గొప్ప వెలుగుగా బయటకు వచ్చాడు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని మత్తయి గారు మత్తయి సువార్తలో వ్రాయిస్తూ, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. నజరేతును విడిచి జెబులూను, నాఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నాఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరన్నాడు. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు అన్నాడు. చీకటిలో కూర్చోవడం అంటే కరెంటు లేక కూర్చోవడం కాదండి. చీకటిలో కూర్చోవడం అంటే పాపంలో బ్రతుకుతున్నారు. అక్కడ మనుషులకు ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. ఈ బ్రతుకు ఎవరిచ్చారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. జీవితం విలువ తెలియక, బ్రతుకు విలువ తెలియక, బ్రతుకు పరమార్థం తెలియక బ్రతుకుతున్న ప్రాంతాలు అవి. అందుకనే చీకటి అన్నాడు. అటువంటి ప్రాంతంలో నుంచి గొప్ప కాంతి రేఖగా యేసుక్రీస్తుల వారిని చూశారు. చూసి ఈయనంటే ఇలా ఉన్నాడు, ఈయన ఒకలా ఉన్నాడు, మనమేంటి ఇలా ఉన్నాం? మనం మాట్లాడే మాటలకు, ఇతను మాట్లాడే మాటలకు, మనం నడిచే నడతకు, ఇతను నడిచే నడతకు చాలా వ్యత్యాసం ఉంది, చాలా భేదం ఉంది అని అతనిని చూసి, యేసుక్రీస్తు గారిని చూసి, ఇది కదా జీవితం, ఇది కదా జీవితం, మనం బ్రతికితే ఇలా బ్రతకాలి కదా. మనలో ఉన్న క్రూరత్వం, మనలో ఉన్న దుష్టత్వం, మనలో ఉన్న కోపం మచ్చుకైనా కనిపించడం లేదంటే అని యేసుక్రీస్తు వారిని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదే విషయాన్ని ఇక్కడ వ్రాస్తున్నాడు. గలిలయయు, చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను, మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించినన్నాడు. మరణ ఛాయ అంటే పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు వాళ్ళంతా అక్కడ. వాళ్ళందరికీ జీవితం విలువ తెలియదు, బ్రతుకు పరమార్థం తెలియదు, బ్రతుకు విలువ యొక్క విలువ తెలియదు. అటువంటి వారికి మధ్య యేసుక్రీస్తు వారు వెళ్ళి తన జీవితాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది ఒకరోజు గలిలయ ప్రాంతంలో ఉన్న మానవాళికి తన బ్రతుకులో చూపించిన గొప్ప మాదిరి ప్రియులారా. ఆయన కేవలం గలిలయ ప్రాంతంలోనే ఉన్న వారికి కాదు, ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆయన గొప్ప మాదిరి. మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తుల వారు దేవుని పని పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడని మనం ఆలోచించినప్పుడు, దేవుని పని విషయంలో కూడా శిష్యులకు, మనకు ఒక చక్కటి మాదిరిని ఉంచి వెళ్ళిపోయాడు. చక్కటి మాదిరిని ఆయన చూపించాడు. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు గారు సువార్తను ప్రకటించుకుంటూ సుకారు అనే ఊరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది, భయంకరమైన ఎండ. ఆయన ప్రయాణం చేత బాగా అలసిపోయి ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఒక బావి దగ్గర కూర్చునేటప్పటికి అక్కడ బావి దగ్గరకు ఒక స్త్రీ
కుండ చేత పట్టుకొని నీళ్ళ కోసం వచ్చింది. వచ్చిన ఆమెను చూసి, అమ్మా, నాకు చాలా దాహంగా ఉంది, కాస్త నీళ్ళు పోయవా అని అడిగేసరికి ఆమె ఆశ్చర్యపోయి, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నాతో నువ్వు ఎలా నీళ్ళిమ్మని అడుగుతున్నావు? యూదులైన మీకు సమరయులైన మాకు సాంగత్యం లేదు కదా, అటువంటిది ఎందుకు నన్ను నీళ్లు అడుగుతున్నావని ఆమె ఆశ్చర్యపోయింది. శిష్యులేమో ఊళ్ళోకి వెళ్ళారు ఆహారం కోసం. ఈలోపు యేసుక్రీస్తు గారు ఆవిడతో మాట్లాడటం ప్రారంభించారు. అలా మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు గారి విషయంలో ఆ స్త్రీ ఒక అద్భుతమైన, ఒక ఉన్నతమైన ఆలోచనకి వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నువ్వే మెస్సయ్యవు. మెస్సయ్యవంటే మెస్సయ్యవంటే అభిషిక్తుడవు. నువ్వే మెస్సయ్యవు, నువ్వే అభిషిక్తుడవు, నీవే రాజువు. దావీదు కాలం నుండి నేటి వరకు మేమందరము ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్యవు నీవే అని ఆమె అంగీకరించిందంటే ఎంత గొప్ప సంగతి ప్రియులారా. శాస్త్రులు, పరిచయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు మాకు ధర్మశాస్త్రం తెలుసు, లేఖనములు తెలుసు, ప్రవచన గ్రంథములు మాకు తెలుసు అని గొప్పలు చెప్పుకుంటూ విర్రవీగిపోతున్న వారికి అర్థం కాని యేసు క్యారెక్టర్ లేదని ఊరి బయటలో ఉంచబడిన ఒక స్త్రీ యేసు మెస్సయ్యనే అంగీకరించిందంటే ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఏమి కావాలా మీకు? ఈలోపు శిష్యులు భోజనం పట్టుకుని వచ్చారు. వచ్చి, అయ్యా బోధకుడా, రండి భోజనం చేద్దాం అని పిలవగానే యేసుక్రీస్తు శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదంటున్నాడు. శిష్యులు వచ్చి, అయ్యా భోజనం తీసుకొచ్చా, భోజనం చేయండి మహాప్రభు అంటుంటే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను పంపిన వాని చిత్తం, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు నా తండ్రి పని తుదముట్టించుటయు అని అంటున్నాడంటే ఆ మాటల్లోని సారం, భావం మనకు అర్థం కావాలి ప్రియులారా. ఈరోజు దేవుని పనిని ఆహారంగా భావించే గొప్ప సేవకులు, గొప్ప విశ్వాసులు ఎక్కడున్నారు చెప్పండి? ముందు మాకు భోజనం పెట్టండి, తరువాతనే దేవుని పని. ముందు మా అవసరతలు తీరిన తర్వాతనే అప్పుడు దేవుని పని చేద్దాం అనుకునే మనసు మనది. మీకు సమయం ఉంటేనో, మీకు ఆరోగ్యం బాగుంటేనో, మీ దగ్గర డబ్బులుంటేనో, మీకు అనుకూలంగా ఉంటేనో వెళ్ళాలి, చెయ్యాలి, ఇవ్వాలనే మనసు మనది. కానీ యేసుక్రీస్తుది అటువంటి మనసు కాదండి. నా తండ్రి పని తుదముట్టించుట, ఆయన చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం అంటున్నాడు. ఆహారం అంటే ఏంటండి? ప్రాణానికి ఏం కావాలి? రక్తం. రక్తానికి ఏం కావాలి? ఆహారం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తికి దేవుని మాటలు చెప్పి దేవుని దగ్గరకు నడిపించడమే ప్రాణంగా భావించాడు క్రీస్తు. అంతలా దేవుని పని చేయటం ఆచరణలో పెట్టినట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. తండ్రి పని చేయటమే ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది అని చెప్పటమే కాదు, చేసి చూపించాడు. చక్కటి మాదిరిని మనకి ఉంచిపోయాడు. అదే పేతురు పత్రికలు అన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడన్నాడు. ఎలా బ్రతకాలో తెలీదు. దేనిని ఆహారంగా భావించాలో అర్థం కాదు. ఒకనాడు గలతీయ ప్రాంతంలో ఉన్న వారికి ఎలా బ్రతకాలో చూపించాడు. మరణ ఛాయలో ఉన్న ప్రజలు, పాపములో ఉన్న వారిని ప్రజలకు ఈయన గొప్ప వెలుగుగా కనపడ్డాడు. అలాగే దేవుని పని చేయటంలో ప్రాణంగా భావించాడు ప్రియులారా. మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే లోకాసు వార్త 4:16 మనం చూడగలిగితే,
తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు లోకాసు వార్త 4:16 తరువాత తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా అన్నాడు. ఇక్కడ తన వాడుక చొప్పున అన్నాడు. ఏంటి వాడుక? యేసుక్రీస్తు గారికి వాడుక ఏంటి? వాడుకంటే క్రమం. వాడుకంటే క్రమం. యేసుక్రీస్తు గారికి ఏంటి క్రమం? ఒక ఉద్యోగస్తుడు ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళటం, అది అతనికి వాడుక. పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళటం, అది వారికి వాడుక. ఒక యవ్వనస్తులు కాలేజీకి వెళ్ళటం, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళటం, అది వారికి వాడుక. ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్ళటం, అది ఎలా వాడుకో అతనికి. పిల్లలు స్కూలుకి వెళ్ళటం, అది ఎలా వారికి వాడుకో. యవ్వనస్తులు కాలేజీకి వెళ్ళటం, అది వారికి ఎలా వాడుకో, అలాగే క్రీస్తుకు కూడా ఒక వాడుకుంది. ఏంటా వాడుకంటే విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వెళ్ళటం. యేసుక్రీస్తుల వారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా విశ్రాంతి దినం వచ్చిందంటే ఎక్కడుంటాడు? సమాజ మందిరంలో ఉంటాడు. ఏ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నా సరే, ఇక్కడి నుంచి యూదయ నుంచి గలిలయ వరకు ఆ ఇజ్రాయేల్ దేశమంతా కూడా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ ప్రకటిస్తున్న సమయంలో ఎక్కడ ఉన్నా విశ్రాంతి దినం వచ్చిందంటే మందిరానికి వెళ్ళిపోవాలనేది అతనికి వాడుక. మరి ఈరోజు మీకుందా? ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళాలనే ఆలోచన, వాడుక మీకుందా? ఆనాడు యేసుక్రీస్తుల వారికి మందిరానికి వెళ్ళటం, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళటం అనేది వాడుక చేసుకున్నాడు. దేవుని పనిని ఆహారంగా భావించి ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన ఆయన. అలాగే ప్రతిరోజు వాడుక చొప్పున ఈ మందిరానికి వెళ్ళటం, విశ్రాంతి దినాన్న మందిరానికి వెళ్ళటం అనేది వాడుక చేసుకున్నారు. మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. రేపు ఆదివారం అనగానే శనివారమే ఆదివారానికి సంబంధించిన పనులని చక్కబెట్టుకొని త్వరగా నిద్రపోయి ఉదయాన్నే లేచి కాసేపు బైబిల్ చదివి కాలకృత్యాలు తీర్చుకొని చక్కటి వస్త్రాలు ధరించి ప్రారంభ ప్రార్థనకు ముందుగానే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి, ప్రభు బలిలో పాల్గొనాలి. శ్రేష్టమైనవి మిగిలింపునివి కాదండి, శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలనే మనసు అటువంటి సిద్ధపాటితో ఆదివారం ఆరాధనకు వెళ్ళే విశ్వాసులు ఉన్నారా? ఇక్కడ మీలో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు చూపించిన గొప్ప మాదిరి. తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళి నిలుచున్నాడు. ధర్మశాస్త్రాన్ని చదవటానికి నిలుచున్నాడు. మీరు వెళ్ళేది ఎందుకు? ఆదివారం మందిరాలకు వెళ్ళేది మీరు ఎందుకు? చదవటానికి కాదు కదా, వాక్యం చెప్పటానికి కాదు కదా, కేవలం వినటానికి వెళుతున్నారు. వినటానికి వెళ్ళటానికి కూడా మీకు అంత బద్ధకమైతే ఎలా? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఎక్కడ ఉన్నా, ఎటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆదివారం వచ్చిందంటే మందిరంలో వెళ్ళాలి. ఇది యేసుక్రీస్తు గారి జీవితంలో ఆయన బ్రతుకులు మనకు చూపించిన గొప్ప మాదిరి. మొట్టమొదటిగా ఆయన ప్రజలకు గొప్ప వెలుగుగా కనబడ్డాడు. మరి ఈరోజు మీరు క్రీస్తుని ధరించుకున్న మీరు, క్రీస్తును నమ్ముకున్న మీరు, మీ ప్రాంతంలో వారికి, మీ ఇరుగు పొరుగు వారికి ఒక వెలుగుగా కనబడుతున్నారా? ఒక నక్షత్రంలో, ఒక స్టార్లా కనబడుతున్నారా? కానీ యేసుక్రీస్తు గారు చీకటిలో ఉన్న వారికి, పాపంలో ఉన్న వారికి గొప్ప వెలుగుగా కనిపించాడు. ఇది ఆయన బ్రతుకులో చూపించిన మంచి మాదిరి. రెండవదిగా దేవుని పని చేయటం ప్రాణంగా భావించాడు. ఈరోజు దేవుని పని చేయటం కొరకు మీ ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని పని చేయటానికి మన ప్రాణాలను తృణప్రాయంగా దారబోయాలి. అది యేసుక్రీస్తు చూపించిన మాదిరి. చివరిగా విశ్రాంతి దినాన్న మన ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. క్రమం తప్పకుండా అంటే
సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాలు వెళ్ళిపోవడమే కాదు, 52 ఆదివారాలలో ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మందిరంలోనే గడపాలి. అంతేగాని ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత కొందరు, పాటలు అయిపోయిన తర్వాత కొందరు, మొదటి ప్రసంగం అయిపోయిన తర్వాత మరికొందరు, మెయిన్ మెసేజ్ అయిపోయిన తర్వాత మరికొందరు, రొట్టె ద్రాక్షరసం అయిపోయిన తర్వాత కొందరు, ఇలా మీరు 52 ఆదివారాలు వెళ్ళినా అది క్రమంగా మందిరానికి వెళ్ళినట్టు కాదు. మీరు క్రమంగా మందిరానికి వెళ్ళటం అంటే ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు మందిరంలో గడపాలి. ఇది యేసుక్రీస్తులు వారు తన బ్రతుకులు మనకు చూపించిన గొప్ప మాదిరి. ఆయన జీవితం ఒక పుస్తకం. పుస్తకం అనగానే దేనికి ఉపయోగపడుతుంది? చదవటానికి. పుస్తకం దేనికి ఉపయోగపడుతుందమ్మా? చదవటానికి. చదవటం వలన ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానవంతులుగా తీర్చబడతారు. యేసుక్రీస్తు జీవితాన్ని చదివితే మనం యేసుక్రీస్తులా తయారు కాగలం ప్రియులారా. ఇది యేసుక్రీస్తు గారి జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని సందర్భాలను మాత్రమే మీకు తెలియజేశాను. ఆయన బ్రతుకంతా కూడా గొప్ప మాదిరి. అవన్నీ చెప్పాలంటే సమయం కాదు గనక ఉన్న సమయంలో, నాకు ఇవ్వబడిన ఈ సమయంలోనే కేవలం 3 విషయాలు మాత్రమే మీకు తెలియజేశాను ప్రియులారా. విన్న మీరు హృదయంలో భద్రపరుచుకొని వాటిని ఆచరణలో పెట్టేవారుగా మీరందరూ ఉండాలి ప్రియులారా. ఈ మాటలు విన్న మీరందరూ కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి. క్రీస్తుని ప్రకటించిన కొరకు మీ ప్రాణాన్నైనా తృణప్రాయంగా దారబోయాలి. అప్పుడే మీరు దేవుడు మెచ్చే పిల్లలుగా ఉండగలరు ప్రియులారా. ఇంతవరకు చక్కటి మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన మాత్మీ తండ్రి రాజేంద్ర బాబు గారికి మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ, అందరికీ వందనాలు.